హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మిషన్ పైన అయితే నేను ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నానండి. ఫ్లవర్ డిజైన్ అని కూడా చెప్పవచ్చు, బట్ ఇక్కడ పికాక్ డిజైన్ అనమాట. ఇది మనం రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాము. ఒక 1 వీక్ ఒకటన్నా, లేదంటే ఒక 10 డేస్కి ఒకటన్నా ఇలా ఇంచుమించు అయితే వేస్తూ ఉంటామండి. రెగ్యులర్గా మన దగ్గర వర్క్ అనేది ఇది ఎప్పుడు ఒకటి ఆర్డర్ అయితే ఉంటుంది. ఇక్కడ మిషన్ పైన వర్క్ జరిగేదైతే కంప్లీట్ అయిపోయింది, అది కస్టమర్కి కూడా ఇచ్చేసాను. కానీ ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఇంకొక బ్లౌజ్ కూడా ఆర్డర్ ఉంది, అది నెక్స్ట్ ఫర్దర్గా అయితే వస్తుందిలేండి. ఇక్కడ బూటీస్ అనేది నేను ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క డిఫరెంట్గా అయితే వేస్తూ ఉంటానన్నమాట. అలా మీకు ఈ పికాక్ డిజైను శారీ ఎలా ఉంది, బూటీస్ ఏవి వేసాను అనేది క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ డిజైన్ కూడా ఉంది, అదైతే కొత్త డిజైన్ అండి. మనం ఇప్పుడే స్టార్టింగ్ వేసాము, కానీ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ వచ్చేసింది. ఆ శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, దాని హ్యాండ్స్ అయితే సూపర్గా వచ్చేసాయి. అది కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఫైనల్గా అయితే ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, కలర్ కాంబినేషన్ సూపర్గా కనిపిస్తుంది కదా. మనకు శారీ కలర్ అయితే మెహందీ గ్రీన్ వచ్చేసింది, బార్డర్లో మనకు గోల్డ్ ఉంది కాబట్టి ఓన్లీ ఈ 2 కలర్స్ తోటి మాత్రమే డిజైన్ అయితే హైలైట్ చేశాను. ఈ డిజైన్ మనకు ఒక 4 కలర్స్ వరకు అయితే వేసుకోవచ్చు. 4 కలర్స్ తోటి వేసిన బాగుంది, 3 కలర్స్ తోటి వేసిన బాగుంది, 2 కలర్స్ తోటి వేసినా కానీ లుక్ అయితే బాగుంది. అలాగే మనకు ఈ డిజైన్కి బూటీస్ అయితే నేను ఇలా కొంచెం వేరే బూటీస్ అయితే ట్రై చేశానండి. ఎప్పుడు మనకి దీంట్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా, అలా ఫ్లవర్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక్కడ ఫ్లవర్స్ ఇవ్వకుండా ఇలా లీవ్స్ వచ్చినాయి, ఈ బూటీస్ అయితే వేశాను. అయితే వీళ్ళు ఏంటంటే అస్సలు కుందన్స్ అయితే పెట్టొద్దని చెప్పారు కాబట్టి కుందన్స్ ఏమీ పెట్టలేదు. ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. మీకు ఈ శారీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఇది గద్వాల్ శారీ అంటారు కదా. మీకు శారీ ఫోల్డింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. నేను శారీ మొత్తం ఏమీ ఓపెన్ చేయలేదండి, ఎందుకంటే శారీలో మనకు ఇలా ప్లెయిన్ వచ్చేసి మెహందీ గ్రీన్ వచ్చింది. ఇక శారీలో ఏం కలర్స్ లేవు కాబట్టి నేను శారీ మొత్తం ఓపెన్ చేయలేదు. ఇలానే ఫోల్డింగ్ వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే ఉంది ఫోల్డింగ్ అయితే. మీకు ఆ శారీ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అనమాట, ఓకేనా. ఇక బ్యాక్ నెక్ ఎలా వచ్చిందనేది చూసేద్దాం పదండి. ఇక బ్యాక్ నెక్ కూడా ఇలా నెక్ దగ్గర సెంటర్లో 2 పీకాక్స్ అయితే వచ్చేస్తాయి. మనకు నెక్ దగ్గర ఏంటంటే ఇలా పైపింగ్ లైన్ వస్తుంది, అలాగే ముడికుట్టు కూడా డాట్స్ లాగా వచ్చేస్తుంది. ఇవి 2 నేను గోల్డ్ ఇచ్చేసాను. ఫ్లవర్స్ మొత్తం ఇలా శారీ కలరే ఇచ్చేసాను. చూడండి, టోటల్గా బూటీస్ కూడా వేసేసాను, హెవీగా అయితే కనిపిస్తుంది. ఇక టోటల్గా నెక్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేస్తే ఇలా సాదా కటింగ్లో అయితే వేస్లో పికాక్స్ అయితే ఏమీ రాదు, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే వచ్చేస్తాయి, ఓకేనా. ఇక్కడ ఫ్రంట్ నెక్, ఇక్కడ హ్యాండ్స్, ఇలా 2 హ్యాండ్స్ అయితే వేసాను. ఈ హ్యాండ్స్ అయితే కొంచెం మనకు ఒక ఎల్బో హ్యాండ్స్ లాగా అయితే వేసాను. మరీ షార్ట్ కాదు, మరీ ఎల్బో హ్యాండ్ అయితే కాదు. మనకి ఈ డిజైన్లో కూడా ఓన్లీ జస్ట్ ఈ బార్డర్ కావాలన్నా వేస్తాను, ఇలా షార్ట్ హ్యాండ్ కావాలన్నా వేస్తాను, ఇలా ఎల్బో హ్యాండ్ కావాలన్నా వేస్తానండి. మీకు ఈ డిజైన్ ఎలా వేయాలి అన్న అయితే వేసిస్తాను, అలాగే ఏ కాంబినేషన్ కావాలన్నా సరే వేస్తాను. ఫైనల్గా ఈ శారీకి అయితే డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది, ఇది మరొక కొత్త డిజైన్ అండి. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకు ఇలా ఆకులు ఉన్నాయి కదా, ఆకులలో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ 2 వచ్చాయి చూడండి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఫ్లవర్స్ అయితే మొత్తం నేను శారీ కలర్ ఇచ్చేసాను. శారీలో ఏమీ కలర్స్ లేవు. మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను శారీ కూడా చూపిస్తాను. ఇక బార్డర్లో కూడా అవుట్లైన్ అనేది 2 సిల్వర్ ఇచ్చేసి ఇక్కడ మధ్యలో గోల్డ్ ఇచ్చేసాను. మనకి ఇక్కడ ఏంటంటే కింద డిజైన్ వచ్చేస్తుంది. ఇంకొక హ్యాండ్ అయితే చూపిస్తాను చూడండి, ఇది కూడా సేమ్ అలానే మనకి ఇక్కడ కింద పార్ట్ మొత్తం ఇలా డిజైన్ వచ్చేస్తుంది, మధ్యలో లైన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర మనకి ఇలా వాళ్తున్నట్టుగా ఇలా ఉంటుందన్నమాట. మనకు నిండుగా ఉంటుందండి డిజైన్ అయితే, కానీ ఫినిషింగ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ కింది పార్ట్ అనేది మనకు తక్కువగా ఉంటుంది, అలాగే ఇక్కడ హామోల్ దగ్గర అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. ఈ డిజైన్ మనకు అలానే డిజైన్ చేసి అయితే వచ్చింది. ఇక్కడ తక్కువ వచ్చేసి ఇక్కడ విడత్ అనేది, అంటే ఇక్కడ మనకు కటింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇలానే కట్ చేస్తాం కదా, ఈ డిజైన్ అలానే వచ్చిందనమాట. నేను ఇంకా ఇది వీళ్ళ సైజ్కి ఏంటంటే కొంచెం ఇది తగ్గించి వేసాను. ఫస్ట్ టైం వేసినా సరే కానీ ఇది ఇలా కొంచెం అనేది తగ్గించాను. ఈ ఎక్స్ ఉంటుంది కదా, ఎక్స్ తగ్గించాను, అలాగే వై కూడా తగ్గించి వేశాను. ఈ డిజైన్ అంటే ఈ బ్లౌజ్కి అయితే వీళ్ళ సైజ్ మెజర్మెంట్కి అయితే ఇలా XY 2 అనేటిది కొంచెం తగ్గించి అయితే వేయాల్సి వచ్చింది. కానీ ఫైనల్గా ఇది ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఉంది. ఫ్లవర్స్ అనేది కొంచెం
మనకి ఇది యాష్ కలర్ అంటాం కదా, అది అనమాట. సిల్వరు జరీ ఇచ్చాను కదా, యాష్ కలర్ అయితే ఇక్కడ ఇచ్చేసాను ఓన్లీ ఫ్లవర్స్కి. ఎందుకంటే మనకు కొంచెం ఏదైనా హైలైట్ లాగా కనిపించాలని చెప్పేసి ఇలా వేసాను. టోటల్గా జరీ వేస్తే కూడా మనకు అంతగా ఎలివెంట్ అయితే అవ్వదు. ఈ డిజైన్ మనకు ఇప్పుడు ఇది నేను గోల్డ్ ఇచ్చాను, సిల్వర్ ఇచ్చాను, అలాగే యాష్ కలర్, ఇలా 3 ఇచ్చాను కదా. ఇంకా 2 కలర్స్ పెట్టుకుంటే ఇంచుమించు ఒక 5 కలర్స్ తోటి పెట్టుకుంటే ఈ డిజైన్ అయితే బాగా ఎలివెంట్ అయితే అవుతుందండి. ఇక్కడ బార్డర్లో కూడా చూడండి 2 పైన కింద అనేది గోల్డ్ ఇచ్చేసి పైన కింద అనేది సిల్వర్ ఇచ్చేసి మధ్యలో ఇలా గోల్డ్ ఇచ్చాను. ఇది కూడా బాగుంది కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఇంకా హైలైట్ అయితే అవుతుందండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇలా నేను కొంచెం క్రాస్ కటింగ్లో అయితే వేసేసాను. చూడండి ఇలా వచ్చేసింది. టోటల్ హ్యాండ్ అయితే మీకు చూపిస్తాను. చూడండి ఇలా ఉంది. హ్యాండ్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. మీకు బ్యాక్ నెక్ ఎలా ఉందనేది, శారీ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. బ్యాక్ నెక్ వచ్చేస్తే ఇలా చూడండి, బ్యాక్ నెక్ మొత్తం ఇలా వచ్చేసింది. సేమ్ మనకు హ్యాండ్లో అయితే ఎలాంటి డిజైన్ ఉంటుందో బ్యాక్ నెక్లో కూడా అలానే వచ్చేసింది. బట్ అక్కడ లైన్స్ వస్తే మనకి ఇక్కడ లైన్స్ రావు కదా. ఇక్కడ ఫ్లవర్స్ కన్నట్టు నేను శారీ కలర్ యాష్ కలర్ ఇచ్చేసాను. ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఇలా లీవ్స్ అండ్ తీగలు అయితే ఇచ్చాను. కటింగ్ అంటారు, పాన్ షేప్ అని కూడా అంటారు కదా. ఇలా అయితే కొంచెం కర్వ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. బాగుంటుందండి ఇది స్టిచ్చింగ్ తర్వాత కూడా మనకు. అయితే ఈ డిజైన్కి నాకు ఇక్కడ కుందన్స్ అనేది ఎక్కువగా అవసరమని అనిపించలేదు, కాబట్టి ఓన్లీ ఇలా ఫ్లవర్స్కి మాత్రమే ఇచ్చేసాను అనమాట. ఓన్లీ జస్ట్ ఫ్లవర్స్, ఎందుకంటే ఇది మొత్తం జరీ వచ్చేసింది కదా, ఇది జరీ వచ్చింది, ఇదంతా జరీ వచ్చింది కాబట్టి నాకు అవసరం లేదనిపించేసి నేనైతే ఇవ్వలేదు. ఇక్కడ మొత్తం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ బూటీస్ చూడండి, ఈ బూటీస్ కూడా మనకు ఈ డిజైన్లో అయితే రాలేదండి. నేను వేరే డిజైన్ నుంచి తీసుకొని బూటీస్ అయితే వేశాను. చూడండి బూటీస్ కూడా చాలా బాగున్నాయి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ బూటీస్కి కూడా నేను కుందన్స్ పెట్టాల్సిన అస్సలు అవసరం లేదండి. ఇక్కడ మనము ఎలా అయినా ఇప్పుడు ఈ కుందన్స్ చూడండి నేను ఇలా పెడతాను కదా, నేను వర్క్లో ఇక్కడ సిల్వర్ వచ్చే విధంగా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ సిల్వర్, ఇక్కడ మధ్యలో గోల్డ్, ఇలా సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఇలా ఇదంతా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు దీనికి కూడా కుందన్స్ అస్సలు అవసరం లేదు. నాకు అలా అనిపించి నేను వీటికైతే ఈ బూటీస్ అయితే ఇలా సెట్ చేసి వేసాను. ఇది కొత్త బూటీస్, వీళ్ళ బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇది కొత్త డిజైన్, ఇది కొత్త బూటీస్, 2 కాంబినేషన్ అయితే ఇలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి కామెంట్స్లో అనేది. మీకు శారీ చూపించలేదు కదా, శారీ చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చేసింది. బార్డర్లో మనకి ఇలా గోల్డ్ వచ్చిందనమాట, కొంచెం పెద్దగా వచ్చేసి గోల్డ్ వచ్చింది. ఇలా కోరంచుకు అనేది ఇలా కొంచెం వైలెట్ షేడ్ అండ్ బ్లూ మిక్స్లో ఉంటుంది కదా, ఇది వైలెటే ఎక్కువగా కనిపిస్తుంది, బ్లూ అనేది తక్కువగానే ఉంటుంది. చూడండి ఇలా ఉంది. మీకు వీడియోలో కొంచెం బ్లూ లాగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ బ్లూ అండ్ వైలెట్ మిక్స్లో ఎక్కువ అయితే వైలెటే అండి. దానిపైన ఇలా మనకైతే ఇలా గోల్డ్ వచ్చేసింది. ఇక్కడ శారీ మొత్తం సిల్వర్ అండ్ యాష్ కలర్ లాగా కనిపిస్తుంది కదా, ఇలా ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకు వేరే డిజైన్ వేయండి అని చెప్పేసి అన్నారు. బట్ వీళ్ళ శారీలో ఇలా చూడండి ఇలా మొత్తం ఫ్లవర్స్ వచ్చేసాయి కాబట్టి నాకు ఆ డిజైన్ వాళ్ళు చెప్పింది అంతగా నాకు దీనికి సెట్ అయిందని అనిపించలేదు. ఇదైతే కొత్త డిజైన్. ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఇలా వచ్చాయి, వీటిలో కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ కాడలు తీగలు అంటే ఇక్కడ ఇలా తీగలు వచ్చేసి ఇలా లీవ్స్ వచ్చాయి కదా, దీంట్లో కూడా ఇలా తీగలు వచ్చేసి మనకి ఇలా లీవ్స్ వచ్చాయి. నాకు ఈ శారీకి అయితే ఈ డిజైన్ బాగుంటుంది అనిపించింది కాబట్టి నేను వాళ్ళకి ఈ డిజైన్ చెప్తే వాళ్ళు ఓకే ఇదే వేయండి అని చెప్పేసి అన్నారు. ఫైనల్గా అయితే ఈ శారీకి మనకి ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్గా కనిపించేస్తుంది. వీడియోలో కూడా చాలా బాగుంది, రీల్లో కూడా బాగుందండి. మీకు ఎలా కనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీరు నాతో ఇలా మంచి మంచి డిజైన్స్ వేయించుకోవాలి అనుకుంటే నావి ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లలో నా నెంబర్ అయితే ఉంటుంది. ఒక్కసారి మన ఛానల్కి అయితే వెళ్ళి ప్రతి వీడియో కానీ లేదంటే షార్ట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి, అక్కడ నా నెంబర్ ఉంటుంది కదా, మీకు కావాల్సిన డిజైన్ అయితే వేయించుకోండి. ఓకేనా. ఈ డిజైన్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే కొంచెం కమ్యూనిటీ పోస్టర్లో అయితే చెక్ చేస్తూ ఉండండి. లాస్ట్కి అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ తీసుకొని మళ్ళీ మా ముందుకైతే వచ్చేస్తాను.